కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనటువంటి బీజేపీ బీఆర్ఎస్లు ప్రజలను మోసం చేసి మరోసారి గద్దెనెక్కడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రజలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్ఖన్ సింగ్ ప్రజలకు సూచించారు. గోదావరి కనిలో టీపీసీసీ పిలుపు మేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మక్ఖన్ సింగ్ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషిని సంక్షేమ పథకాలను ఇప్పటికీ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పేద బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మేమున్నామనే భరోసానిస్తూ ఈ దేశాన్ని అగ్రగామిగా పెట్టేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా నిరంకుశ పాలన నడిపిస్తున్న రాష్ట్రాల్లో, అవినీతి జరుగుతున్న ప్రాంతాల్లో మేము మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్తారు, గడప గడప తిరుగుతారు. పెద్దపల్లి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంటింటికి వాడవాడకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో కలిసి ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వానికి తెలిసే విధంగా మీడియా ద్వారా ప్రజలకు మేమున్నామని భరోసానిస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ ప్రభుత్వానికి, రాక్షస పాలనకు, అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్న నాయకులను మెడలు వంచే విధంగా ఎప్పటికప్పుడు ప్రజా బలంతో పోరాటం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.